ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వెలువడ్డాయి. అనూహ్యమైన రీతిలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించింది. వైఎస్ జగన్ చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు నామరూపాలు లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది. కేవలం 10 సీట్లు సాధించుకునే స్థితిలో అది ఉంది. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా పొందే స్థాయిలో సీట్లను సాధించుకోలేకపోయింది. అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా పవన్ కళ్యాణ్కి చెందిన జనసేన పార్టీ ఆవిర్భవిస్తుంది. ఇంత అనూహ్యమైన ఫలితాలు ఎందుకు వెలువడ్డాయి? వైఎస్ జగన్ కనీసం కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు? ఆ స్థితికి ఎందుకు వెళ్లిపోయారు అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాలకులు కానీ, రాజకీయ అధినేతలు కానీ ఎటువంటి స్థితిలో పాలన నడపాలి, ఎటువంటి స్థితిలో పార్టీని ముందుకు నడిపించాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సంక్షేమానికి, అభివృద్ధికి మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినట్టు మనకు అర్థమవుతుంది. పదే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ వచ్చారు. సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంపద సృష్టించాలి అనే మాట చెప్పుకుంటూ వచ్చారు. అయితే అభివృద్ధి ఏ మేరకు జరిగింది జగన్ పాలనలో అంటే, నిజానికి ఈనాడు దినపత్రిక కానీ, ఆంధ్రజ్యోతి కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలకు కానీ, టీడీపీ బ్యాచ్ చేస్తున్న విమర్శలకు కానీ కౌంటర్ ఇవ్వలేని స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పడిపోయింది. సాక్షి దినపత్రిక కూడా పెద్దగా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి వెళ్లిపోయింది. చంద్రబాబు నాయుడు తన ప్రచారంలో భాగంగా ఒక సందర్భంలో అన్నారు, తెలంగాణ శాసనసభ ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, తెలంగాణలో పరిస్థితిని చూసాము, తెలంగాణలో అహంకారం ఎట్లా దెబ్బతిన్నది, ఎట్లా అహంకారాన్ని ప్రజలు దెబ్బతీశారో అదే గతి ఇక్కడ జగన్ పడుతుంది అని ఆయన మాట అన్నారు. అదే పరిస్థితి ఇక్కడ వచ్చినట్టు కనిపిస్తుంది. నిజానికి వైఎస్ జగన్ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఇతర ప్రజాప్రతినిధులను కానీ కలుసుకోలేదు. కేవలం తాను నేరుగా ప్రజలకి నగదు రూపేణ సంక్షేమ పథకాలను అందిస్తే చాలు, వాలంటీర్ వ్యవస్థ తనను విజయానికి చేరువ చేస్తుంది అని ఆయన అనుకున్నారు. అయితే అది ఫలితం సాధించలేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల పునాదులు చాలా బలంగా ఉంటాయి. ఆ కుల పునాదులను ఆసరా చేసుకుని ఎన్నికలు జరిగినట్లు ఫలితాలు వెలువడినట్టు మనకు అనిపిస్తుంది. రాష్ట్రంలోని 3 ఆధిపత్య కులాలు, ఆధిపత్య సామాజిక వర్గాలు ఒకవైపు చేరిపోయినట్టు మనకు కనిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గము, కాపు సామాజిక వర్గం మొత్తం ఒకవైపు నిలిచినట్లు మనకు కనిపిస్తుంది. ఈ 3 ఆధిపత్య కులాలు జగన్ వ్యతిరేకంగా పనిచేసినట్టు మనం అనుకోవచ్చు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో వైఎస్ జగన్ చేసిన ప్రయోగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఆయన పెద్ద రెడ్లను దూరం పెట్టారు, వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. తర్వాత చాలా స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. అది ఆ సోషల్ ఇంజనీరింగ్ దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది. పెత్తందారులకి, పేదలకి మధ్యన పోరుగా ఆయన దీన్ని అభినందించారు. అయితే జగన్ స్లోగన్ పూర్తిగా ఏమాత్రం పనిచేయలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ కూడా ఒక సందర్భం 2-3 సార్లు అన్నాడు, బటన్ నొక్కితే సరిపోదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కులమానాలు ఏంటి, ఏది అభివృద్ధి అనేది కూడా అంచనా వేయలేని పరిస్థితిలో మొత్తం ప్రజలు ఉన్నారు. చాలా మొండి అని అంటారు. ఆ మొండి పట్టుదల కారణంగానే ఆయన దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది. ఆయన చుట్టూ ఉన్న కోటరి ఆయనకి వాస్తవాలను తెలియజేయకుండా చూసింది. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ ప్రధానమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆ స్థితిలో వాళ్ళు చెప్పిందే వేదంగా నడుస్తూ వచ్చింది. ఎన్నికలు సమీపించే కొద్ది కాలానికి ముందు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉద్యోగులు, ఇతర సామాజిక వర్గాలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే వేదంగా నడుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తే అది నడుస్తుంది. ఆయన ఒంటెత్తు పోగడబోతున్నాడు, గుర్తించట్లేదనే విమర్శలు భారీగా వచ్చాయి. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య జరిగిన పోరుగా ఏదైతే అభివర్ణించారో అభివృద్ధి ఎజెండాగా విజయం లభించినట్టు మనకు కనిపిస్తుంది. తర్వాత చాలా చోట్ల ఒక మాట కూడా వినిపిస్తూ వచ్చింది,
మాకు డబ్బులు కాదు కావాల్సింది, ఇంత డబ్బులు కాదు, మాకు హైదరాబాద్ లాంటి నగరం కావాలి, హైదరాబాద్ లాంటి నగరం ఒక రాజధానిగా మాకు ఆంధ్రప్రదేశ్కి ఉండాలనే మాట కూడా మధ్యతరగతి వర్గాల నుంచి వినిపించింది. ఈ స్థితిలో జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ని ప్రజలు అంగీకరించలేదని అనుకోవాలి. ఏదైతే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారో ఆ విశాఖపట్నం జిల్లాలోనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే కూడా జగన్ పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది. జగన్ చెప్పిన మూడు రాజధానుల కాన్సెప్ట్ను అంగీకరించకపోవడమే కాకుండా నిజానికి అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారా ప్రజలు అనేది కూడా ఇప్పుడు అమరావతి ఇష్యూ కూడా ముందుకు వచ్చింది. అమరావతిని రాజధానిగా తాను తీర్చిదిద్దుతానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏ విధంగా నిర్మిస్తారు అనేది కూడా చూడాల్సింది. మొత్తంగా ఒక చెంపపెట్టు లాంటి ఫలితం వైఎస్ జగన్కి వచ్చింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన అమలు చేసిన పథకాలు కానీ ఏవైనా సరే ఈ ఓటమి వైఎస్ జగన్దే తప్ప ఎమ్మెల్యేలు కానీ మంత్రులది కానీ కాదు. మంత్రులు కూడా చాలామంది ఓటమి పాలయ్యారు. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, ఏ విధంగా సంపద సృష్టిస్తుంది, ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తుంది, చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేస్తారనేది వేచి చూడాల్సిందే.